ఇక విద్యార్థులకు విద్య సత్ప్రవర్తనతో పాటు విజయ లక్ష్యాలను నింపుతూ ముందడుగు వేస్తున్నారు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్య, తల్లిదండ్రులకు సాయపడడం, పాదాల నమస్కారం, సూర్య నమస్కారం, బాధ్యతాయుతంగా మెలగడం కోసం వినూత్నంగా 41 రోజుల పాటు అక్షర దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయులు. వినడానికి ఆసక్తిగా ఉన్న అక్షర దీక్ష కార్యక్రమంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 145 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులకు చక్కటి క్రమశిక్షణ అలవర్చాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు వినూత్నంగా ఆలోచించారు. అందులో భాగంగా 41 రోజుల అక్షర దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీక్షా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పట్టుదల, కార్యదీక్ష, సేవాభావం, దేశభక్తి, క్రమశిక్షణ వంటి అంశాలను నేర్పిస్తున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రత్యేకంగా ఓ చార్ట్ను తయారు చేసి అమలు పరుస్తున్నారు. నా పేరు శంకర్ గౌడ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్ల హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. పిల్లల్లో నైతిక విలువలు, జాతీయ భావాలు పెంపొందించాలన్న సదుద్దేశంతో ఉపాధ్యాయులు మేమంతా కలిసి ఓ కార్యక్రమం చేద్దామని చెప్పేసి అక్షర దీక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దీక్షను 41 రోజులు పాటించాలని చెప్పేసి విద్యార్థులకు ఒక మాల వేసి 41 రోజులు వాడు దీక్షలో ఉండగలిగితే తర్వాత కూడా అదే విధంగా వాడు ఉండగలుగుతారని చెప్పేసి విద్యార్థులను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అక్షర దీక్ష నుంచి పిల్లలు ఉదయమే 5 గంటలకు లేవగలుగుతున్నారు. వారు గంట సేపు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత గంట సేపు చదువుకోగలుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో అవసరమైతే పని చేయగలుగుతున్న తల్లిదండ్రులకు తోడుగా తర్వాత తల్లిదండ్రులకు పాదాలకు నమస్కరించి పాఠశాలకు రావాలని నియమం పెట్టినాం. తర్వాత వచ్చిన తర్వాత పాఠశాలలో కూడా అబద్ధాలు చెప్పకూడదు, బూతు మాట్లాడకూడదు, పెద్దల్ని గౌరవించాలి, మంచిగా చదువుకోవాలనే సదుద్దేశంతో ఈ అక్షర దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 16వ రోజు విద్యార్థుల మార్పులు చూసి మాకే చాలా ఆనందం అనిపిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి మా దగ్గర చెప్తున్నారు, సార్ మా పిల్లలలో చాలా మార్పులు వచ్చినాయి, చాలా ఆనందంగా ఉంది, ఈ కార్యక్రమం ద్వారా మా పిల్లలంతా కూడా మంచిగా మారగలుగుతున్నారు, మాకు చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు చెప్తుంటే నిజంగా మాకు చాలా ఆనందం వేస్తుంది. ఈ అక్షర దీక్ష కార్యక్రమం నిజంగా విద్యార్థులకు ఒక స్ఫూర్తి కార్యక్రమము. ఇక్కడ రాష్ట్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మా ఉపాధ్యాయులు మేమంతా కూడా ఆలోచన చేసి ఇక్కడ మా పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. 145 మంది విద్యార్థులంతా కూడా అక్షర దీక్షను స్వీకరించారు. అక్షర దీక్ష కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేస్తున్నారు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని సూర్య నమస్కారం, వ్యాయామాలు చేస్తున్నారు. గంటసేపు చదువుకుంటున్నారు. అనంతరం గంటసేపు తల్లిదండ్రులకు ఇంటా బయట పనుల్లో సాయపడుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్తున్నారు. దీక్షలో భాగంగా అబద్ధాలాడటం మానేశారు. ఉదయం నుంచి చేసిన పనులను ఓ బుక్లో, డైరీలో మాదిరిగా రాసి ఉపాధ్యాయులకు చూపిస్తున్నారు. ఉపాధ్యాయులు కార్యక్రమాలను పరిశీలించి సంతకం చేస్తున్నారు. స్టడింగ్ 10th క్లాస్. మేము ఫిబ్రవరి 1న అక్షర దీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. అలాగే ఊరి పెద్దలు, మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ అక్షరమాలను మా మెడలో వేశారు. అలాగే అక్షర దీక్షకు సంబంధించిన నిబంధనలన్నీ ఒక పేపర్లో ప్రింట్ చేసి మాకు డైరీ రూపంలో మాకు ఇస్తున్నారు. ఉదయం నుంచి ఏం చేస్తున్నామో సాయంత్రం రాత్రి వరకు ఆ డైరీలో రాసి తల్లిదండ్రుల దగ్గర సంతకం చేయించుకొని సార్ వాళ్ళకు చూపించాలి. తర్వాత మేము ఇక్కడ ఉదయం 7కి వస్తాము. ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది. తర్వాత యథావిధిగా కలుస్తాయి. తర్వాత టిఫిన్స్ ఇక్కడే ఉదయం పెట్టిస్తున్నారు. చిన్నమ్మ థామస్ వారి రెస్పాన్స్ వల్ల మాకు ఇక్కడ టిఫిన్స్ పెట్టిస్తున్నారు. తర్వాత వారంలో ఒకసారి మా స్కూల్కి ఎవరైనా గెస్ట్లు వస్తారు. ఒక్కొక్కరు వచ్చి మాకు ఎలా ఉండాలి చెప్తారు. అలాగే నేను అక్షర దీక్ష ప్రారంభం కాకముందుకు 7ంటికి లేచేదాన్ని. మా అమ్మ చెప్పే పనులు వినకపోయేదాన్ని. ఇప్పుడు మాత్రం నేను 5ంటికి లేస్తున్నాను. లేచి చక్కగా చదువుకుంటున్నాను. మా అమ్మకి చెప్పిన పనులు చేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు ఉదయం స్కూల్కి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల పాదాలు మొక్కి నమస్కరించి వస్తున్నాను. స్కూల్లో గౌరవంగా ఉంటున్నాను. ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలో తెలుస్తుంది. అలాగే స్కూల్లో ఖాళీ టైం ఉన్నప్పుడు మేము బాగా చదువుకుంటున్నాము.
అక్షర దీక్షలో భాగంగా విద్యార్థుల్లో చక్కటి మార్పులొచ్చాయి. సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఏ రోజుకు ఆ రోజు అప్పచెప్తున్నారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోంవర్క్ను పూర్తి చేస్తున్నారు. పాఠశాల సమయంలో అవసరం ఉన్నప్పుడు మౌనం పాటిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ప్రతిరోజు వివిధ అంశాల్లో నిష్ణాతులైన వారిని రప్పించి సబ్జెక్టులతో పాటు జనరల్ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అక్షర దీక్ష కార్యక్రమానికి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్చెస్ సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తమ వంతుగా సాయపడుతున్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. మేము ఫిబ్రవరి 1 నుంచి మా పాఠశాలలో అక్షర దీక్ష అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. అక్షర దీక్ష కార్యక్రమాన్ని నియమాలు ఏమిటంటే, మేము అందరం కలిసి పొద్దున 5 గంటలకు లేస్తాము. తర్వాత కాలకృత్యాలను పూర్తి చేసుకొని స్నానం చేస్తాము. తర్వాత మా అమ్మ చెప్పిన పనులు కూడా చేస్తాను. 1 గంట సేపు చదువుకుంటాను. తర్వాత 7కి స్కూల్కి వచ్చి 10th క్లాస్కి స్పెషల్ క్లాస్ ఉంటుంది. 8 నుంచి 9 వరకు అందరం బయట కూర్చొని మా స్కూల్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెస్ట్ వస్తారు. ఫస్ట్ గెస్ట్ సుఖీందర్ రెడ్డి గారు వచ్చి మనకు ధ్యానం చేయించారు. తర్వాత పాండురంగ రెడ్డి సార్ వచ్చి మాకందరికీ పాటలు నేర్పించారు. తర్వాత దుర్గా భవాని అక్క వచ్చి మాకు యోగా నేర్పించింది. తర్వాత మేము 9కి టిఫిన్ చేస్తాము. తర్వాత ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ అయిపోయినాక అన్ని క్లాసులు జరుగుతాయి. తర్వాత 4కి అందరం కలిసి మళ్ళీ బయట కూర్చొని మేమందరం స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడతాము, డ్రామాలు చేస్తాము, పాటలు పాడుకుంటాము, అన్నీ చేస్తాము. ఈ కార్యక్రమం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంతకు ముందుకు మా అమ్మ నన్ను చాలా తిట్టేది, ఏం పని చేయవు, ఏం చదవవు అని. ఇప్పుడు అట్లేం లేదు. మా అమ్మ నన్ను చాలా మెచ్చుకుంటుంది. నేను చాలా బాగా చదువుతున్నాను. విద్యార్థుల ప్రవర్తనలో అనూహ్య మార్పులు రావడంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు చక్కటి క్రమశిక్షణ నేర్పించిన టీచర్లకు కృతజ్ఞతలు చెప్తున్నారు. విద్యార్థులను తమ పిల్లలుగా భావించి వారి ఎదుగుదలకు కృషి చేస్తున్న మణిగిల్ల ఉపాధ్యాయులను ఖచ్చితంగా అభినందించాల్సిందే. మణిగిల్ల ఉపాధ్యాయులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు తమ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకుందాం. నా పేరు సుజాత, మాది మణిగిల్ల గ్రామం. మా పాప పేరు అక్షయ దీక్ష తీసుకుంది. మా పాప 5 గంటలకు లేస్తుంది. 5 గంటలకు లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి చదువుకుంటుంది. ఇంతకుముందు చదువుకోకుంటుండే. చదివి కూడా సార్ వచ్చిండు. సార్ వచ్చేసరికి మా పాప ఏం చేస్తుందమ్మా అన్న, చూడండి సార్ ఏం చేస్తుందో చూడంటే సార్ పైకి వచ్చిండు. వచ్చేసరికి ఆమె చదువుకుంటుంది. మీరు అబద్ధం చెప్తున్నారంటే లేదు సార్ నిజానే చదువుకుంటుంది. నేనే లేవను, కానీ నాకన్నా ఫస్టే లేస్తుంది, చదువుతుంది అన్న.